నమస్కారం నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్కూర్ మున్సిపాలిటీ తాళ్లపల్లిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ సంబంధిత అధికారులు కలిసి ఇసుక రీచ్ను ప్రారంభించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్కూర్ మున్సిపాలిటీ తాళ్లపల్లిలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ సంబంధిత అధికారులు కలిసి ఇసుక రీచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. इसके नहीं देने नीके पड़ती है ओपन జెండా కిందికనండి సార్, కొంచెం కిందికనండి జెండా. ఓకే ఓకే చూడండి సార్. సార్ ఇటు చూడండి సార్. సార్ సార్ వచ్చే ఇంకా 15 రోజుల లోపల ఇందిరా మిల్లు ఫైనల్ అవుతున్నాయి కాబట్టి ఇందిరా మిల్ల కోసం ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసి ఇసుక ఉచితంగా ఇస్తాం. ఉచితంగా అంటే ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, అంటే ఇసుకకు ఛార్జీలు లేకుండా ఇస్తాం. దానికోసం వర్షాకాలమైన ఇబ్బంది పడి ఇసుక రీచ్ ఓపెన్ చేయాలి. దీంతోపాటు ఎవరైతే వేరే వాళ్ళు కూడా ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో బయటికి పోయి ఇసుక వేలకు వేల అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఈ మెయిన్ రోడ్ గీతల పక్క అంతా 1450 రూపాయలు, అవతల పక్క 1850 రూపాయలు అవుతుంది. సరే ఇక్కడ నస్కూర్ వరకే ఇక్కడికి వెళ్ళి తీస్తారు, ఎందుకంటే మంచిర్యాల కోసం ఎంపీలు ఉన్నది కాబట్టి ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ మాత్రం 2 రేట్లు. ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా, ప్రభుత్వ పనులకు కూడా ప్రభుత్వ వర్క్లు ఏమన్నా కూడా వాటికి కూడా ఉచిత ఇసుక మొత్తం పే చేసి క్యాలిటీ ఎంత సీన్ చెప్తే దాని ప్రకారం చేసి ప్రభుత్వ పనులు ఏవైనా కానీ డిఎండిటీ కానీ ఏ పనులైనా ప్రభుత్వ పనులకు ఇసుక కూడా ఏర్పాటు చేయడం. ఇసుక మీద దందాలు నడవద్దు, డబ్బులు వేస్ట్ కావద్దు, ప్రభుత్వ డబ్బులు వేస్ట్ కావద్దు, ప్రైవేట్ డబ్బులు వేస్ట్ కావద్దు అని ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా ఈ కార్యక్రమం ఇస్తాం. ఇప్పటివరకు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నుంచి మాకు మా నెత్తిన పోయింది, మా మీద బరువు పోయింది, అన్ని సక్రమంగా జరుగుతుంది. మా వాళ్ళు ట్రాక్టర్లు వేసిన పట్టుకొని ఫైన్లు వేసింది, సంతోషం. ఇక్కడ మా వాళ్ళకి ఫైన్లు వేస్తే మిగతా అందరూ ఇది వెళ్తుంది కదా, ఇక్కడ ఏం తరపతి నుంచి తప్పకుండా చేస్తాం. అట్లనే మా కార్యకర్తల నాయకులు ఖచ్చితంగా ఎక్కడ ఏ అవసరం ఉన్నా పిల్లల్లో కానీ ఎక్కడ కూడా ప్రతి దాంట్లో వాళ్ళ పాత్ర కానీ వాళ్ళు చేయబట్టే వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకి సరైన గుర్తింపు సరైన న్యాయం చేస్తాం. ఇంపార్టెంట్ చేసుకుంటాం. మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ తూర్పు జిల్లా ప్రజలకు దూరాభారాన్ని తగ్గించే మంచిర్యాల అంతర్గం బ్రిడ్జి నిర్మాణాన్ని ఎందుకు నిలిపివేశారని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి మాత్రమే కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. 2028లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాలకు గుండెకాయ లాంటి మంచిర్యాల అంతర్గం బ్రిడ్జిని మళ్లీ అదే స్థానంలో నిర్మించేందుకు కృషి చేస్తాను అన్నారు. ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మహాప్రస్థానం నిర్మాణం పేరుతో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. మహాప్రస్థానం నిర్మాణంలో మట్టి ఇసుక అక్రమ రవాణా జరిగిందన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ మంచిర్యాల నుండి గెలిచిన ఎమ్మెల్యే మంచిర్యాల మీద ఉన్న కోపం అనుకోండి, దేశభావం అనుకోండి, ఆయన ఒంటెద్దు పోగడు అనుకోండి, మంచిర్యాల అభివృద్ధి కావద్దు, అందులో ముఖ్యంగా దివాకర్ రావు చేసిన పనిని నేను రద్దు చేయాలని ఒక దురాలోచన. అంటే సాధారణంగా ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరు. ఒకసారి ప్రజల నుంచి ఎలక్ట్ అయిన తర్వాత ప్రజలకు అనుకూలంగా పనిచేయాలి తప్ప ప్రజలకు 100% కావాలనే దాన్ని రద్దు చేయడం అది మన మంచిర్యాల ఎమ్మెల్యేగా దక్కింది. ఈ 164 కోట్లు రద్దు చేసి దానికి బదులుగా రోడ్డు ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఎంత ప్రాధాన్యత గల రోడ్డు. ఎక్కడికి పెట్టాడా రోడ్డు? 6 వరుసల రోడ్ అట. లక్ష్మీ టాకీస్ నుంచి రంగపేట వారి మీద బ్రిడ్జి గతంలో 13 కోట్లన్నర నేను మంజూరు చేశాను. అక్కడి నుంచి రంగపేట వరకు, రంగపేట నుంచి పాత మంచిర్యాల వరకు, రంగపేట నుంచి ఆండాల్ నగర్ వరకు అందులో దీనిలో ప్రొసీడింగ్లు ఇచ్చారు. ఇది రద్దు చేసి 6/3/2025 6 వరుసల రోడ్ అట. ఈ బ్రిడ్జి ఏమో ప్రాధాన్యత గల బ్రిడ్జి క్యాన్సిల్ చేసి అక్కడ పెద్దగా గ్రీన్ఫీల్డ్ రోడ్ వస్తుంది. ఏది హైవే వస్తుంది, అది ములకల కాంచి అక్కడ బొక్కలగా పోతుంది. అంత పెద్దగా ఆల్రెడీ పాత మంచిర్యాల నుంచి బ్రహ్మాండంగా సిమెంట్ రోడ్ చేయడం జరిగింది. బ్రిడ్జి కోసం 13.5 కోట్లు మంజూరు చేశాం. ఆ బ్రిడ్జి కోసం ఇది 6 వరుసలు. మటమాడిగా ఆయన మాట్లాడితే 6 వరుసలు అంటాడు. ఇవాళ పాత మంచిర్యాల నుంచి రసూలుపల్లి చేసిందో 4 వరుసల రోడ్ అయితే లక్ష్మీ టాయిస్ కాంచి అక్కడికి ఇదంతా 6 వరుసలట. లక్ష్మీ టాయిస్ నుంచి సూపర్ దగ్గర బ్రహ్మాండంగా రోడ్ ఉంది, డివైడర్ ఉంది. అసలు లారీలు కూడా భవిష్యత్తులో అటు నుంచి అడగపోతే ఇటు నుంచి ఇటపోతే. అంటే ఈ ఆలోచన చెప్పండి. ఎమ్మెల్యే ఆలోచన దురాలోచన అవునా కాదని ఇవాళ మంచిర్యాల ప్రజలకు, కాన్స్టిట్యూన్సీ జిల్లా ప్రజలు కూడా కోవడం జరుగుతుంది. ఇవాళ ఇది చర్చ కావాలి. దివాకర్ మీద కోపం ఉంటే మంచిర్యాల ప్రజలు ఏమన్నారా? నీకు మంచిర్యాల ప్రజలు ఓటే లేదా అంటే 6 వరుసలు అనేది అవసరం లేదు. నువ్వు అవసరం పెట్టు, తప్పేం లేదు. కానీ ఇది క్యాన్సిల్ చేసి ఎందుకు పెట్టినావు అంటే ప్రభుత్వం నువ్వు ఎమ్మెల్యే అనేది మాత్రాన ప్రభుత్వం నీ చేతులుంటే నీ ఇష్టారాజ్యమా? ఇది నేను ఇలా మంచిర్యాల ప్రజానీకానికి ఇది మంచిర్యాల గుండెకాయ లాంటిది. ఎంతో తిరుగుతే ఎంతో ప్రయత్నం చేస్తే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఈ బ్రిడ్జ్ ఇచ్చారు కాబట్టి ఇది నువ్వు రద్దు చేసినావు. ప్రజలు దీనికి ప్రజలకు ఖచ్చితంగా ఏనాడైనా ప్రజలు నీకు ఎప్పటికీ వ్యతిరేకంగా ఉంటారు, రాసిపెట్టుకో. నేను ప్రజలను మనవి చేస్తున్నా, నేను కోరుకుంటున్నా. ఇలాంటి ఎమ్మెల్యే రద్దు చేసిన ఎమ్మెల్యేకు మీరు ఏ రకంగా రేపు గుణపాఠం చెప్పాలని కూడా మరి సందర్భంలో గుర్తు చేస్తూ దీనికి ఆనాడు 164లో ఈ బ్రిడ్జు 35 కోట్లేమో మన శ్రీనివాస్ గార్డెన్ నుంచి క్యాతపల్లి దాకా 35 కోట్లు పెట్టాం. ఈ రెండు కలిసి 199 మళ్ళీ దాని అవి రెండు క్యాన్సిల్ చేసి 199 జీవో తీసుకొచ్చిండే. ఈ జీవో తీసుకొచ్చి ఆనాడు అక్కడ ఫౌండేషన్ వేసినాం మేము. ఎక్కడ? శ్రీనివాస్ గార్డెన్ కదా. మళ్ళీ మొన్న ఇక్కడ ఫౌండేషన్ వేసాడు. మేము తీసుకొచ్చిన రోడ్డుకు దాని పేరు మార్చి దాన్ని ఒక జీవో మార్చి 199 కోట్లు చేసి మళ్ళీ ఫౌండేషన్ ఎట్లెత్తావా నువ్వు? మళ్ళీ ఎట్లెత్తావా? అంటే ఇంత పూర్తిగా ప్రజలు 100% కోరుకునే బ్రిడ్జిని రద్దు చేశావు. ఇలా పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా, ఆసిఫాబాద్ జిల్లా వాళ్ళ కోరికను నీకున్న అధికారం బట్టి నువ్వు అధికారుల చుట్టూ, ముఖ్యమంత్రి గారి చుట్టూ,
ఉప ముఖ్యమంత్రి చుట్టూ తిరిగి ఇవన్నీ క్యాన్సిల్ చేస్తున్నావు. నువ్వు క్యాన్సిల్ చేసినంత మాత్రాన 2028లో మళ్ళీ కేసీఆర్ నాయకత్వాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను గతంలో చెప్పాను, మళ్ళీ ఖచ్చితంగా ఈ బెరిజి మంచిర్యాల ప్రజల సౌకర్యార్థం చేసే బాధ్యత మాదన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. మట్టి ఎవరికి ఈ మట్టి పోసిన ఆయనకు 500 మెట్రిక్ టన్స్ మట్టి ఇచ్చారు చెర్లలో. ఈ మధ్యన ఇక్కడ మన గడుపూర్ అనుకోండి, లక్ష్మీపూర్ అనుకోండి, ఇటుకలు అనుకోండి, ఒక్కక్కడ 1000, 2 జాగాలు 500. 500 అంటే ఎన్ని టిప్పర్లు వస్తాయి తెలుసా? కేవలం 35 టిప్పర్లు, 36 టిప్పర్లు వస్తాయి. 500 మెట్రిక్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు. 500 మెట్రిక్ టన్నులకు 35 టిప్పర్లు. ఒక్కొక్క దాంట్లో 100 టిప్పర్లు. కట్టిన డబ్బు ఎంతనయ్యా? 21,400. 21,400 ఒక్కాడ, 42,800 ఒక్కాడ, 21,400 3 చెల్లలో కట్టింది ఇంత. కానీ తెచ్చింది ఒక్కొక్క టిప్పర్కి ఎంత తెలుసా? బయట 5,000, 6,000, 7,000, 100 టిప్పులు. ఏమంటాడు ఆయన? తెచ్చాడైనా గడుపులో. నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, కదా ఆర్డర్ ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు అక్కడ ఊరోళ్ళందరూ ఆబ్జెక్షన్ చేశారు. అందరూ మీ ఊళ్ళో ఆబ్జెక్షన్ చేయద్దు, మనోడే. ఈ 6:30 కింద అగ్గి మీద గుగ్గులు ఉంటాయి కదా. ఇప్పుడు ఏదో డబ్బులు ఇస్తే మంచోడేనా? నీకు ఉచితంగా మట్టి పోతే నీకు డబ్బులు తీసుకోవడం మంచోడేనా? ఇది ఇరిగేషన్ అధికారులు ఎప్పుడైతే మీరు శాంక్షన్ ఇస్తారో ఎంత తీసుకున్నారు, ఎన్ని టిప్పర్లు చూడాలి. ఇలా టైం ఇస్తారు. రాత్రి లక్ష్మీపూర్లో రాత్రి 12 గంటల దాకా, రాత్రి 12 గంటల వరకట దాని టైమింగ్స్ ఉన్నాయి. 8 to 8 పోలీస్ సపోర్ట్. ఎవరు ప్రేమసారు అయిపోతే పోలీసులు. అంటే ఈ రకంగా నువ్వు ఇసుక దోసుకో, గోదావరిలో మట్టి దోసుకో, చెర్లలో ఆయన కప్ప చెప్పి పైసలు తీసుకో. ఇదా నీ పని? ఇదానయ్యా నీ పని? ఇదా ప్రజలు గెలిపించి ఇందుకేనా? మేము తెచ్చిన పనులేమో తెచ్చుకుంటూ తర్వాత వాటికి ఇనాగ్రేషన్ చేసుకుంటూ ఈ రకంగా ఇంకా చెబుతుండే ఇంకా చాలా అన్ని ఒకసారి కొన్ని సబ్జెక్టులు చెప్పడం జరిగింది. ఇలా గోదావరిలో మట్టి తీసినందుకు ఇలా మైనింగ్ వాళ్ళు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాస్పేట, నిండల, భీమిలి, వేమనపల్లి, తాండూరు, బెల్లంపల్లి, కన్నపల్లి మండలాలలో రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు అవుతున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట, నెన్నెల, భీమిని, వేమనపల్లి, తాండూర్, బెల్లంపల్లి, కన్నపల్లి మండలాలలో రాత్రి ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నెన్నెల మండలంలో గొల్లపల్లి, మైలారం, జోగాపూర్, ఆవడం గ్రామంలో వరి నీట మునగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఏనాడు రైతులు ముఖం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట నీటిపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అధికారులు గాని, స్థానిక లీడర్లు కానీ ఎవరు వచ్చి కనీసం ఓదార్చే స్థితిలో లేరని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరికొన్ని చోట్ల సెంటర్లలో సేకరించిన ధాన్యం తడిసి ముద్దయింది. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టపరిహారం ఇవ్వాలని, తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు రైస్ మిల్లర్లకు తరలించాలని డిమాండ్ చేశారు. అల్లూరు శంకరి, మాది గొల్లపల్లె. మా 2 ఎకరాల పొలం ఉన్నది.
మా 15 రోజులు దాటిపోతుంది. మేము ఆరిగోసి మాకైతే 4 వర్షాలు కొట్టినాయి. ఇంటి వరకు మాకేది లేదు. మా పరిస్థితి ఇక మొత్తం నానిపోయినాయి. మేము ఏం చేసే పొజిషన్ లేదు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు ఆధారం అని అనుకుంటున్నా. మా దగ్గర లోన్ తెచ్చుకున్నాం కానీ కడదామన్నా కానీ రూపాయి మన దగ్గర అవకాశం లేదు. ఏ ఆలోచన లేదు మా దగ్గర. ఇక అవకాశం లేకుండా అయిపోయింది మా పరిస్థితి. గొల్లపల్లి జాడి శ్రీనివాసు. నా పేరు ఏల్పుల మల్లేసు. 3 ఎకరాల పొలం చేసిన 1,25,000 ఖర్చు వచ్చింది. ఎక్కడ అక్కనే ఉన్నది. 15 రోజులు అవుతుంది పొలం కోసి. ఎవ్వరు వచ్చేటోళ్ళు లేరు. సావుకారాన్ని అడిగినా సావుకారు అత్తలేదు. ఎలుగోళ్ళు వచ్చినా వాళ్ళు జాడకే అత్తలేదు. మాకు అక్కడ లోన్ మన బ్యాంకులో అప్పు ఉన్నా, ఇటు యువతల అప్పు తెచ్చిన. అది ఎట్లా చేరాలి? నాకు 3 ఎకరాల పొలానికి 1,25,000 ఖర్చు వచ్చింది. నా వానకు నాతానై కొట్టుకపోతానై అందులో ఉబ్బేటి ఉబ్బుతానై. పొలం కోసి 15 రోజులు అయినది. వర్షాలు బాగా కొడుతున్నాయి. ఎవరొచ్చి చూసుడు లేదు పొలాలని. ఇక్కడ కుప్పలు అట్టనే ఉన్నాయి. అక్కడనే మొత్తం నానిపోతున్నాయి. మరి అట్లా పరిస్థితి ఏందో మాకు ఏమి అర్థమైతే లేదు. అప్పులు తెచ్చి పెట్టినాము. అవి ఎట్లా చేరుడో ఏం కాదో మాకు బాగా ఇబ్బందిగా ఉన్నది. ఎట్లనన్నా చేసి మరి ఆదుకోవాలి గవర్నమెంట్. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి శ్రీ భక్త ఆంజనేయ సహిత శివకేశవ ఆలయ భజన మండలి ఆధ్వర్యంలో వేంపల్లిలో నగర సంకీర్తన శనివారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని వేంపల్లి శ్రీ భక్త ఆంజనేయ సహిత శివకేశవ ఆలయ భజన మండలి ఆధ్వర్యంలో వేంపల్లిలో నగర సంకీర్తన శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ నగర సంకీర్తన హనుమాన్ దేవాలయం నుండి మొదలుకొని గ్రామ వీధులలో తిరిగి శ్రీ భక్తాంజనేయ దేవాలయం వరకు కొనసాగింది. నగర సంకీర్తనకు స్త్రీలు మంగళహారతులతో స్వాగతం పలికారు. భక్తి భావ గీతాలతో జై శ్రీరామ్ అనే నినాదాలతో వీధుల మారుమోగాయి. హనుమంతుని ప్రతిమను ఊరేగింపుగా మాలదారులు భక్తి భజనలతో కోలాటాలతో హోరెత్తిపోయింది. స్వామివారికి మహిళలు నీళ్లు ఆరగించి మంగళహారతులు పట్టారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ఆకుల పూజ, పంచామృత అభిషేకం, 108 లడ్డులతో అభిషేకంతో పాటు పాలాభిషేకం, హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద నిర్వాహకులు భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం భజన మండలి సభ్యులు మాట్లాడుతూ నగర సంకీర్తనకు వివిధ రకాలుగా సహకరించిన దాతలకు ఆ భగవంతుని కృపా కటాక్షాలు వారి కుటుంబానికి వారికి కలగాలని కోరారు. ఆరాధన సేవకు నిలువెత్తు సాక్ష్యం హనుమంతుడు అని కొనియాడారు. రామాయణం ఘట్టంలో హనుమంతుని సేవ అమోఘమని, రాముణ్ణి గుండెల్లో పెట్టుకున్న అపర భక్తుడు అన్నారు. హనుమంతుని ధైర్యం, వీరత్వం, మానవత్వం, బలం, జ్ఞానం, భక్తి వంటి లక్షణాలు నేటి యువతరానికి ఆదర్శనీయం అన్నారు. నేటి యువత హనుమంతుడి లక్ష్యంతో ధర్మాన్ని కాపాడాలని వారు అన్నారు. మంచిర్యాల నగరపాలక సంస్థలోని వ్యాపార ప్రాంతాల రహదారుల సుందరీకరణకు 78 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు తెలిపారు. శనివారం వ్యాపారస్తులతో కలిసి మార్కెట్ చౌరస్తాలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మార్కెట్ రోడ్, శ్రీనివాస టాకీస్ రోడ్, వాటర్ ట్యాంక్, వెంకటేశ్వర టాకీస్, శ్రీ విశ్వనాథ ఆలయం, కాలేజ్ రోడ్లలో సుందరీకరణకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. రహదారుల విస్తరణ, భూగర్భ మురికి కాలువల, ఫుట్పాత్ నిర్మాణ పనులను జూన్ మాసంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆలయం, దుకాణాల సముదాయంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కట్టడాలను తొలగిస్తామన్నారు. తన ఇంటి ముందు నుంచి 2 టౌన్ అనుసంధానంగా ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం 2 నెలల్లోనే చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2027 లోపు
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తానని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో పేదవారికి ఆధునిక వైద్య సేవలు అందిస్తామని భరోసా ఇచ్చారు. వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాట్ల ప్రక్రియ వారం రోజుల్లో పూర్తవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. లేఅవుట్, భూమి కేటాయింపు ఎలా అనే అంశంపై నిర్ణయం తీసుకొని సకల సౌకర్యాలతో వ్యాపారస్తులకు భూమి విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఐటీ పార్కుల్లో తాను కూడా అందులో కోడిగుడ్ల ఎగుమతి, మామిడి, ఇతర పండ్లు నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ముల్కల్ల నుంచి గోదావరి నదిపై వంతెన నిర్మాణ ప్రక్రియ జరుగుతుందని, అలాగే ఐటీ పార్కుకు అనుసంధానంగా బసంత్ నగర్ వద్ద విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలిపారు. 45 కోట్లతో ప్రభుత్వ పాఠశాలలు సౌకర్యం మెరుగుపరచడం వల్ల విద్యార్థుల సంఖ్య 4800కు పెరిగిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తన నిర్ణయం నచ్చడంతో రాష్ట్రంలోని పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు పూనుకున్నారని తెలిపారు. అభివృద్ధి విషయంలో ఎవరు చర్చకు వచ్చినా లెక్కలతో సహా వివరించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు. బీఆర్ఎస్ లా జీవోలు తీసుకొచ్చి పాలాభిషేకం చేయడం లేదని, పక్కాగా నిధులు తీసుకువస్తున్నానని తెలిపారు. వచ్చే శాసనసభ ఎన్నికల ఏడాది ముందు అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజల్లో మమేకం అవుతానని తెలిపారు. స్పోర్ట్స్ స్టేడియం నిర్మించాల్సి ఉందని అన్నారు. నియోజకవర్గంలో 6000 మందికి రాజీవ్ యువశక్తి పథకం అందిస్తానని హామీ ఇచ్చారు. 9 నెలల నుంచి ఏదైతే కార్యక్రమాలు జరుగుతుందో వాటి గురించి ఎవరికి తోచిన విధంగా మాట్లాడుకుంటూ పోతారు. హాస్పిటల్కి 50 కోట్లు వచ్చేది 300 కోట్లు అన్నారు. ఎట్లా అవుతుంది, ఎక్కడికి వెళ్ళి అవుతుంది అన్నారు. అప్పుడే చెప్పిన నేను 300 కోట్లు క్లియర్ చేశాను, 50 కోట్లు ఇయర్ బడ్జెట్లో పెట్టాను, మిగతా 50 క్రోర్స్ బడ్జెట్ తర్వాత వస్తుందని చెప్తే ఇప్పుడు అవుతుందా ఇవాళ కూడా మళ్ళీ కూడా చెప్తాను. నేను ఆ దినం నేను ఆయన బీజేపీ వాళ్ళు చెప్పిన దానికి ఛాలెంజ్ చేశాను. ఇవాళ కూడా వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే నేను చేసే ఛాలెంజ్కు అదే దానికి కట్టుబడి ఉన్నాను. 2021 ఏప్రిల్ లోపల 2.5 సంవత్సరాలు ఓపెన్ చేస్తానని చెప్పిన దానికి ఇవాళ కూడా కట్టుబడి ఉన్నా. 2027 ఏప్రిల్ 21 నాడు చెప్పిన నేను దమ్ము ధైర్యంకి ప్రూవ్ రెడీగాలని చెప్పాను. కూడా ఛాలెంజ్ చేస్తాను. నేను ఓపెన్ చేస్తే మొత్తం కాషాయ బట్టలు విసేసి రాజకీయాలు పెట్టిపోతారా, చిప్పు కూడా దమ్మంటారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇది కొందరు నాయకులు అభివృద్ధి ఎక్కడ కనబడుతుందంటే అభివృద్ధి కనబడుతుందో నాకు ఓట్లు వేసిన ప్రజలు గుర్తిస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. వీళ్ళకు నేను జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేనేం కాగితాలు తెచ్చి పాలాభిషేకం చేస్తాను, పని చేసినాకనే మాట్లాడుతాను. ఇక్కడ ఎన్ని కంప్లీట్ అయినా ఎన్ని పనులు మొదలైన కనబడుతున్నాయి. హాస్పిటల్ది ఇప్పుడు ఈ ఛాలెంజ్ ఇప్పటికైనా దమ్మంటే రమ్మని చెప్పండి, నేను రెడీ సిద్ధంగా. 2027 ఏప్రిల్ 21 డేట్ చెప్తున్నా. అప్పుడు చెప్పిన డేట్కి వెళ్ళాలి. నేను 6 నెలలు అయిపోయింది, 6 నెలలు పెంచలేదు, దానికే కట్టుకోవాలి. రెండోది మార్కెట్కు సంబంధించిన మటుకు వాళ్ళ ముఖాలకు 2-3 కోట్లు తెచ్చిన పాపాన రోజు వరకు నేను చెప్పిన 78 కోట్లు శాంక్షన్ అయిపోయింది. జీవో కూడా బహుశా నేను రావాలి, కానీ సంబంధిత అధికారులు కొందరు మీటింగ్లో కానీ కొందరు 4-5 రోజులు జీవో వస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వస్తుంది 78 కోట్లు. 37 కోట్లు అండర్గ్రౌండ్ కేబుల్ మన పవర్కు, 35 కోట్లు అండర్గ్రౌండ్ డ్రైనేజీలు సీసీ రోడ్లకు. ఏదైతే మార్కెట్ ఇక్కడ చేసినామో మొదలు అంతా మెయిన్ మార్కెట్ పెట్టాము. తర్వాత గోదావరి రోడ్ కూడా కలిపాము దాంట్లో. దాంతో ఇంకో 6 కోట్లు పెంచి 78 కోట్లకు సీఎం గారు సంతకమైంది, ఫైల్ సర్టిఫికేట్ అయిపోయింది. జీవో సోమవారం మ్యాక్సిమం 4-5 రూపాయలు కోటాలి. నిన్ననే రావాలి. దాంట్లో ఆమె సెక్రటరీ గారు మీటింగ్ ఉంటే లేట్ అయింది, అది కూడా క్లియర్ అయింది. ఏదైతే టెంపుల్ షట్టర్స్ గురించి చాలామంది సందేహాలు ఉండే, సార్ మా అందరూ కూడా కొట్టిండు, మాది ఇటు మాత్రం గుర్తులేదని. దానికి కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చి దాదాపు 15 రోజులు అయిపోయింది. హైకోర్టు లాస్ట్ వర్క్ అయినాడు అనుకుంటే ఆర్డర్ వచ్చింది. అప్లోడ్ కాలే, కానీ అడ్వకేట్ లెటర్ ఇస్తాం, మన జీపీ లెటర్ ఇస్తాం. ఈ వారంలో అవి కూడా స్టార్ట్ చేస్తాం. దాంతోపాటు మిగిలినవన్నీ దాని వెంబడి అవన్నీ పోతాయి. ఎవరైతే నాది లేదు అనుకుంటే 30 గుంటలు కూడా ఇప్పుడు పాత బాగా లోపలికి తెలుసుకోవాలి. ఇప్పుడు రికార్డుకున్న ప్రకారం, రెడీగా ఉన్న ప్రకారం 30 గుంటలు ఎక్కడికి వస్తే వాళ్ళు మండే నాడు, ట్యూస్డే నాడు సర్వేలు మ్యాప్ పెట్టి మనం మార్క్ చేస్తే ఆ తర్వాత తీసేస్తాం. ఆ ముఖరం చివరిస్తే అటుపక్క ఏదో టేలబీలో ఉందంటే వాళ్ళు ఏదో ఇది అనుకుంటే ఇవ్వాలైనా కూడా ఏముండదు. రోడ్డు మీద కట్టుకున్నాడు ఎవరైనా తీసేసేది. దానికి కాంపెన్సేషన్ లేదు, నోటీసులు అవసరం లేదు, దేనికి అవసరం లేదు. చేసి జీవో ఈ వారం వస్తుంది. వారం అంటే 25 లోపల జీవో వస్తుంది. వచ్చినాక టెక్నికల్ శాంక్షన్ ఇదంతా ఒక 2 వారాలు పడుతుంది.
7th 8th టెండర్ అయితే జూన్ 30 తారీఖు వరకు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి జూన్ ఎండింగ్ లేకపోతే జూలై 1st వీక్ వర్క్ కార్యక్రమం మొదలుపెట్టే కార్యక్రమం చేస్తున్నాను. నేను నా జీవితం ఇదివరకు ఒకసారి నోట్లోకి వెళ్ళి మాట చెప్పినాక ఇంకో తీసుకోకూడదు. దానికే కట్టుబడి చేస్తూ చెప్తే అయిపోయింది, కూలగొట్టిండు, పక్కకు వెళ్ళి కనబడతలేడు, ఈడ కనబడతలేడు, ఆడ కనబడతలేడు, మాట్లాడతలేడు, మార్కెట్ నుంచి పెట్టిండు, ఇవన్నీ మాట్లాడుతుండట. సరే నేను కూడా జవాబు చెప్పే టైం వచ్చినప్పుడు చెప్తా అని మిగతా కార్యక్రమాలు బిజీ ఉండడంతో మిగతా కార్యక్రమం నా కార్యక్రమం లేదు, అన్ని ఇక్కడ సంబంధించింది. మా ప్రస్థానం కానివ్వండి, అంబేద్కర్ కానివ్వండి, ఇక ఇది కాక 6 లేన్ గురించి మాట్లాడిందట. నేను పెట్టిన దానికి మళ్ళీ చేసింది. ఆయన కొంచెం లెక్కలు చూసుకొని కాయిదాలు చూసుకోమని చెప్పండి. కాయిదాలు కానీ చదువు రాకపోతే మరి నేనే వాళ్ళని ఇంగ్లీష్ చదువుతున్నా పంపిస్తాను, అవగాహన లేదు. ఆయన చేసిన 35 కోట్లది, మొన్న నేను చేసింది 18 కోట్లది. ఆయన 11% ఇస్తున్నాడు కాబట్టి 16 కోట్లకు రోడ్ వైడనింగ్ చేసినాం. ఇది కాకుండా 15 కోట్లు శ్రీనివాస గార్డెన్ దగ్గర బ్రిడ్జ్, తర్వాత ఇప్పుడు మన ఇక్కడ డీసీపీ ఆఫీస్ దగ్గర వచ్చిన బ్రిడ్జ్ ఉంది, ఇవి రెండు కలిపి ఇంకొక 15 కోట్లు 16 కోట్లు ప్లస్ 100 కోట్లు లక్ష్మీ టాకీస్ కానించాలి. ముందుకు పోయి లెఫ్ట్కు సాయిబాబా టెంపుల్ నుంచి లక్ష్మీపేట రోడ్లోకి వస్తుంది 6 లేన్. అటుపక్క మన క్వారీ రోడ్ నుంచి వెళ్ళి అండాలమ్మ కాలనీ నుంచి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ఆ పవర్ సీడ్ దగ్గర దీన్ని కలుపుతాం. ఇది 160 కోట్ల బ్రిడ్జ్లు రోడ్లతో సహా. అది కూడా అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. యాక్చువల్ పని స్టార్ట్ అవుతుండే కానీ ఆయనకి వాట్స్లోకి వచ్చి ఇంకొక వారం 2 వేల తర్వాత వస్తే అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇక నేను చెప్పని చాలా ఉంది. కరకట్ట పని స్టార్ట్ అయింది కదా, హాస్పిటల్ నడితే అయిపోయింది, మా ప్రస్థానం అయిపోయింది, అంబేద్కర్ అయిపోయింది, ఇది స్టార్ట్ అవుతుంది. మన 6 లేన్ స్టార్ట్ అవుతుంది, బ్రిడ్జిల్ స్టార్ట్ అవుతుంది. ఇక మిగిలింది వాళ్ళ లెక్క జీవాలు తెచ్చి పాలాభిషేకాలు నాకు షో కాదు. కానీ మా ఇంటి ముందు ఏదైతే 2 టౌన్కు ఉన్నదో కనెక్షన్, అది కూడా అన్నీ ఇప్పుడు బాబు సాయిబాబా సత్యనారాయణ ఆచరించి అవస్థిస్తే ఇంకో 2 నెలలు అది కూడా శాంక్షన్ తీసుకోవచ్చు. ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఇది అత్తదా పోదా అయిపోయింది, డబ్బులు వచ్చింది. ల్యాండ్ లార్డ్స్కు డబ్బులు కూడా తీసుకున్నారు. దాదాపు 90% పేమెంట్ అయిపోయింది. ఒక 10% సోమవారం మంగళవారం అది కూడా అయిపోతుంది. అయిపోయినాక వచ్చే వారం, ఈ వారం విడిచిపెట్టి వచ్చే వారం గ్రౌండ్ క్లీన్ చేసేసి లెవెల్ చేసేసి లేఅవుట్ తయారు చేసిన తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఏమి ఇండస్ట్రీ పెట్టదలుచుకున్నారో దానికి సంబంధించిన డిపిఆర్ ప్రిపేర్ చేసి దాని పెట్టుబడి ఎంత, దాంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత, బ్యాంకు లోన్ ఎంత, ఇంకేమైనా సబ్సిడీస్ ఉన్నాయా, సబ్సిడీస్ ఎంత, ఇవన్నీ చేస్తే వాళ్ళ పవర్ కన్జంప్షన్ ఎంత, వాటర్ కన్జంప్షన్ ఎంత, దాంతోపాటు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ అవి తీపిఆర్ తయారు. దాన్ని బట్టి ల్యాండ్ సైజ్ ఏం కావాలి దాన్ని బట్టి లేఅవుట్ చేసి ఆల్రెడీ మీకు జూన్ 2nd వీక్లో వాళ్ళని పిలిచి మాట్లాడి ఇక్కడ మీటింగ్ పెడతాను. మాట్లాడుకొని ఎవరు మొట్టమొదటి నేనైతే 2 పెడుతున్నాను. ఒకటేమో 10 lakhs అనుకున్నాను, 20 lakhs అయితే కావచ్చు. 20 lakhs ఎక్స్ పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం, 20 లక్షల ఎగ్స్ గుడ్లు పౌడర్ చేసి ఎక్స్పోర్ట్ చేయడం. ఇంకోటేమో ఫుడ్ ప్రాసెసింగ్, మ్యాంగో అంటే మ్యాంగో 2 కలిపి, ఈ 2 నేను పెడుతున్నాను సొంతం, మా సొంతం నుంచి పెడుతున్నాను. అది కూడా ఎయిర్పోర్ట్ కూడా బసంత్ నగర్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. ఈ మన ఇంటి కూడా అయిపోయిన తర్వాత ఆయనతో మన ముల్కాల నుంచి వెళ్ళి బసంత్ నగర్ కూడా, ఇవన్నీ నాకు కూడా టైం లేదు, కోపిక లేదు. 27 డిసెంబర్ వరకు అన్నింటికి ఇప్పుడు చేసేటన్నీ కంప్లీట్ చేసేట. 28 ఎన్నికలకు పోయే నాటికి ఏముండదు, శాంక్షన్ లేవు, కొబ్బరికాయలు లేవు, పాలాభిషేకాలు లేవు, మళ్ళీ ఇంట్లో కూర్చోలేదు. ఇక మిగిలినవి పథకాలు ఎక్కడ ఇచ్చిండ్రు, ఇల్లేవి ఇచ్చిండ్రు, అల్లేవి ఇచ్చిన మద్దతు రమ్మని చెప్పండి, ఎక్కడైనా చర్చ చేస్తుందాన్ని. నాకు పెన్ అవసరం లేదు, క్యాలిక్యులేటర్ అవసరం లేదు, కంప్యూటర్ అవసరం లేదు, మనిషి కూడా అవసరం లేదు. సెల్ కూడా తెచ్చుకుంటాను, ఒక్కనే వస్తా. వాళ్ళు ఎంతమంది మేధావులు తెచ్చుకొని తెచ్చామని చెప్పండి. ఈ 75 సంవత్సరాలు తెలంగాణ విముక్తి తర్వాత ఈ నియోజకవర్గంలో మొన్న జరిగింది 18 ఎన్నిక. అంతకుముందు గెలిచిన ఈ 75 సంవత్సరాలు ఏం చేసిండు, నేను సంవత్సరం మీద 5 నెలలు అవుతాను ఉద్యోగమ్మ, నేనేం చేశాను
ప్రతిదీ లెక్కతో సాగు ఇంకా చాలా చెప్పేటి ఇంకా టైం సందర్భం వచ్చి చెప్తాను. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు.